తిరుమల క్షేత్రంలో మరోసారి భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనబడిందని చెప్పాలి. ఏదైతే స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి కొంతమంది భక్తులు ఇంట్లో వాడేటువంటి స్లిప్పర్స్ని ధరించి స్వామివారి దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి వెలుగు చూసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వీళ్ళు క్యూ లైన్లో వెళ్ళినటువంటి భక్తులు ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ఆలయం ప్రధాన ద్వారం వద్ద అక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గుర్తించి కాళ్ళకు మీరు స్లిప్పర్స్ వేసుకొని వచ్చారు, ఎందుకు వేసుకొని వచ్చారు, ఇలా వేసుకొని రాకూడదు అంటూ కూడా వాళ్ళని మందలించి ఆ యొక్క స్లిప్పర్స్ ని అక్కడ విడిచివేయాలంటూ చెప్పడం జరిగింది. అక్కడ వదిలేసినటువంటి ఆ స్లిప్పర్స్ ని కూడా ఏదో పక్కనే ఉన్నటువంటి డస్ట్బిన్ లో కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదో క్షుణ్ణంగా పరిశీలించి క్యూ లైన్ లోకి అలో చేస్తూ ఉంటారు సిబ్బంది. అయితే వాళ్ళ స్లిప్పర్స్ ఈ రకంగా వేసుకొని వస్తే ఎందుకు అలో చేశారంటూ కూడా పెద్ద క్వశ్చన్ మార్గం మారింది. అయితే ఏదైతే వాళ్ళ హెల్త్ పరంగా చెప్పినప్పటికీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నప్పటికీ అలాంటి వాటికి తిరుమల క్షేత్రంలో పర్మిషన్ అన్నది లేదు. ఏదైతే సహజంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అనేక రకాలుగా హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, దివ్యాంగులు వస్తూ ఉంటారు, ముసలి వాళ్ళు వస్తుంటారు, అనేక రకాలైనటువంటి హెల్త్ సమస్యలు ఉన్న వారు కూడా వస్తూ ఉంటారు. అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరిగినటువంటి దాఖలాలు లేవు. అయితే ఇవాళ ఈ యొక్క సంఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా కూడా కేవలం భద్రత ఆడున్నటువంటి సిబ్బంది నిర్లక్ష్య ధోరణి చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల ఇలాంటి కొన్ని ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా వరుసగా జరగడంతో విజిలెన్స్ విభాగం మీద కావచ్చు, ఈ భద్రతా సిబ్బంది మీద కావచ్చు ఒక రకంగా విమర్శలకు దారితీస్తుందని చెప్పాలైతే టీటీడీ ఎన్నో రకాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే భద్రతాపరమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు కావచ్చు, చైర్మన్ కావచ్చు అని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష చేస్తున్నప్పటికీ కొంతమంది భద్రతా సిబ్బంది చేసేటువంటి నిర్లక్ష్య ధోరణి వల్ల అబాసు పాలయ్యేటటువంటి పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయని చెప్పాలి. ఈ ఏదైతే ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాకి కూడా ప్రధానంగా వేదికగా మారిపోతుంది ఇటీవల కాలంలో. ఏదైతే కొండ మీద జరిగేటువంటి ఇలాంటి చిన్న ఏదైతే అపచారాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి సంఘటనలు కావచ్చు, అక్కడ జరిగింది ఒకంత అవుతే దాన్ని మూడింతలుగా రంగులు హద్ది లేనిపోని అపోహలు సృష్టించేలాగా కూడా సోషల్ మీడియాలు వేదిక చేసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో భద్రతా సిబ్బంది లోపం ఈ విధంగా వ్యక్తం అవుతూ ఉంటే ఇదంతా మరింత టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలాగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. అయితే ఏదైతే సోషల్ మీడియా ఇటీవల కాలంలో ఎక్కువ క్రియాశీలకంగా పాత్ర పోషిస్తుంది. ఉన్నది ఉన్నట్టు కాకుండా ఉన్నది లేనట్టుగా చూపించడమే సోషల్ మీడియా ప్రధాన వేదిక మారిపోయిందని చెప్పాలి. ఏదైతే వాళ్ళకి వచ్చే యూస్ ద్వారానో లేకపోతే అనేక రకాలైనటువంటి దీని ద్వారా లేనిపోని సృష్టించి ఈ యొక్క అనుమానాలు కల్పించేలాగా సోషల్ మీడియా వేదిక అయిపోతున్నది ఇక టీటీడీలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు. అయితే అలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా విజిలెన్స్ విభాగం కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు కట్టుదిట్టమైనటువంటి విధి నిర్వహణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.